శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బందికి ఆ పరిసర ప్రాంత ప్రజలకు ఊరట కలిగించే వార్త ఇది. గత 5 రోజులుగా హడలెత్తిస్తున్న చిరుత ఎట్టకేలకు నిన్న రాత్రి 8 గంటలకు బోనుకు చిక్కింది. 5 రోజుల తర్వాత బోన్లో చిక్కున్న చిరుత, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. చిరుత ఆచూకీ కోసం 25 సీసీ కెమెరాలు, 5 బోన్లు ఏర్పాటు చేశారు. ఎరగా వేసిన మేక కోసం వచ్చి బోనులో చిక్కుకుంది చిరుత. ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ పై చూస్తున్న దృశ్యాలు ఎయిర్పోర్ట్ లో ఏర్పాటు చేసిన బోనుకు సంబంధించి ఆ లోపల చిక్కుకున్న చిరుత దృశ్యాలనే మనం చూస్తున్నాం. మొత్తానికి అటవీ శాఖ అధికారుల కృషి ఫలించింది. శంషాబాద్ లో చిరుత దగ్గరకు జూ అధికారులు చేరుకున్నారు. దాని హెల్త్ కండిషన్ చెక్ చేసి మరి కాసేపట్లో జూకి తరలిస్తారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చిరుత చిక్కుకున్న దృశ్యాల్ని మనం టీవీ9 స్క్రీన్ పై స్పష్టంగా చూస్తున్నాం. నిన్న రాత్రి 8 గంటలకు చిరుత అక్కడ ఏర్పాటు చేసిన బోన్ లో చిక్కుకుంది. 5 రోజుల తరువాత 5 రోజులు కూడా ఎయిర్పోర్ట్ లో సిబ్బందే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా చిరుత ఎక్కడ తమపై దాడి చేస్తుందో అన్న భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. అటవీ శాఖ అధికారులు కూడా దానికి సంబంధించి ట్రాప్ కెమెరాస్ పెట్టారు, బోన్లు ఏర్పాటు చేశారు. ఆ బోన్ లో మేకల్ని కూడా ఎరగా పెట్టారు. అయినా కూడా చిరుత ఆ బోన్ దగ్గరికి వచ్చినట్టే వచ్చి వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉండేది. కానీ నిన్న రాత్రి 8 గంటలకి మాత్రం బోను లోపలికి అడుగు పెట్టింది చిరుత. బోన్లో చిక్కుకున్న చిరుతని మనం టీవీ9 స్క్రీన్ పై ప్రస్తుతం చూస్తున్నాం. చిరుత ఆచూకీ కోసం 25 సీసీ కెమెరాలు, 5 బోన్లు ఏర్పాటు చేశారు. ఎరగా వేసిన మేక కోసం అనొచ్చి బోనులో చిక్కుకుంది చిరుత. అటవీ శాఖ అధికారుల కృషి ఫలించింది. ఎట్టకేలకు శంషాబాద్ లో చిరుత దగ్గరకు జూ అధికారులు చేరుకున్నారు. దాని హెల్త్ కండిషన్ చెక్ చేశారు. ప్రస్తుతం జూకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. నానే